విక్రమాదిత్యుడు మరియు బేతాళుడు. ఎంతకు మెంతకు ఒకప్పటి రాజ్యంలో విక్రమాదిత్య అనే గొప్ప రాజు ఉండేవాడు. అతనికి ధైర్యం, బుద్ధి మరియు న్యాయం చాలా ముఖ్యమైనవి. ఒకరోజు ఒక తపస్వి రాజును పిలిచి ఇలా అన్నాడు: రాజా, ఒక భయంకరమైన శ్మశానంలో ఒక బేతాళుడు ఉన్నాడు. దాన్ని పట్టుకుని నా దగ్గరికి తీసుకురా అని అన్నాడు. విక్రమాదిత్యుడు ధైర్యంగా శ్మశానం దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఒక వృక్షానికి తలకిందులుగా వేలాడుతున్న బేతాళుడు కనిపించాడు. రాజు బేతాళుని పట్టుకుని వెనక్కి బయలుదేరాడు. రాజా, ఈ ప్రయాణంలో నువ్వు నన్ను మౌనంగా తీసుకెళ్లగలవా అని బేతాళుడు అడిగాడు. లేదు, నువ్వు మాట్లాడితే నేను తిరిగి చెట్టు పైకి వెళ్ళిపోతాను అన్నాడు. విక్రమాదిత్యుడు ఊహించలేక అంగీకరించాడు. అప్పుడు బేతాళుడు ఒక కథ చెప్పటం ప్రారంభించాడు. బేతాళ కథ. ఎవరు నిజమైన తండ్రి? ఒక గ్రామంలో ఒక యువరాణి ముగ్గురు యువకులను కలవడం జరిగింది. ఆ ముగ్గురు ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే ఆమె అనుకోకుండా మరణించింది. మొదటి యువకుడు ఆమె శరీరాన్ని శ్మశానంలో భద్రపరిచి రోజు దానిని కాపాడేవాడు. రెండో యువకుడు ఆమె అవశేషాలతో ఒక తపస్వి వద్దకు వెళ్ళి మంత్రాలు నేర్చుకున్నాడు. మూడో యువకుడు ఎప్పుడూ ఆమెను గుర్తు చేసుకుంటూ దుఃఖించేవాడు. ఒకరోజు రెండవ యువకుడు తన మంత్రశక్తితో యువరాణిని తిరిగి బ్రతికించాడు. ప్రశ్న: బేతాళుడు విక్రమాదిత్యుణ్ణి అడిగాడు, రాజా, ఈ ముగ్గురులో ఎవరు నిజమైన భర్త? విక్రమాదిత్యుడు కొంతసేపు ఆలోచించి, ఆమెను బ్రతికించిన యువకుడు గురువు మాత్రమే. ఆమెను గుర్తు చేసుకుంటూ బాధపడిన వ్యక్తి స్నేహితుడు, కానీ ఆమె శరీరాన్ని కాపాడిన వ్యక్తి నిజమైన భర్త అని చెప్పాడు. నువ్వు మాట్లాడావు కాబట్టి నేను వెనక్కి పోతాను అని బేతాళుడు నవ్వుతూ మళ్ళీ చెట్టుపైకి ఎగిరిపోయాడు. విక్రమాదిత్యుడు బేతాళుని మరలా పట్టుకోవడానికి తిరిగి వెళ్ళాడు. ఇలా విక్రమాదిత్యుడు ధైర్యంగా, తెలివిగా బేతాళుని పట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉండేవాడు. ఈ కథ మనకేం చెప్తుంది? తెలివితో సమాధానం చెప్పడం ముఖ్యం. ధైర్యం, పట్టుదల ఉంటే విజయవంతం కావచ్చు. అసలు ప్రేమ, నిజమైన బాధ్యతను అర్థం చేసుకోవాలి.